చరణ్ ఇంటికి రావడంతోనే బామ్మ వచ్చి అడుగుతుంది, ఏమైందిరా, రాత్రే రావాలి కదా షాపింగ్ అయిపోయాక అక్షతతోని, ఇప్పుడు వచ్చావేంటి ఇంత పొద్దున, అసలు నీకు ఇవాళ నుంచి ఎగ్జామ్ కూడా ఉంది కదా, ఎందుకని రాలేదు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడే చరణ్ వాళ్ళ అమ్మ సుమలత అలాగే వాళ్ళ అక్క శాన్వి కూడా ఉంటారనమాట. ఏమైందిరా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళ నాన్న కూడా వస్తారనమాట, చరణ్ వాళ్ళ నాన్న. ఇక చరణ్ చెప్తాడు, అది అక్షతకి తేలు కుట్టింది అని చెప్పి అనగానే, అదేంట్రా, ఎక్కడ, ఎలా అని చెప్పి సుమలత టెన్షన్గా అడుగుతూ ఉంటే, అదే అమ్మ, ఇంట్లోకి కిచెన్ దగ్గరికి వచ్చింది తేలు. ఇక తేలు సడన్గా కుట్టేసరికి ఇక రాత్రంతా ఒంట్లోకి విషయం పాకకుండా ఉండాలంటే తను మెలకువగా ఉండాలని చెప్పి డాక్టర్ చెప్పారు, అందుకే నైట్ అంతా అక్కడ ఉండాల్సి వచ్చింది మామ్ అని చెప్పి మొత్తం అంతా జరిగింది చెప్తాడనమాట చరణ్. ఇదిగో అదంతా పల్లవి వల్లే అయి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత, అక్కడున్న శాన్వి. ఇక అప్పుడు అక్కడున్న బామ్మ అంటుంది, నా మనవరాలు ఏమీ అలాంటిది కాదు, ఇదిగో మీరు అంటున్న అక్షితే అలాంటిది అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ అంటాడు, అబ్బా మీ గోల్ ఆపండి, నాకు కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, నేను రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క చరణ్ కాలేజ్కి రెడీ అవుతూ ఉంటే తన రూమ్లోకి వస్తాడనమాట శాన్వి వాళ్ళ కొడుకు సంతోష్. మావయ్య నేను రెడీ అనగానే, ఎక్కడికి రా రెడీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అదే మావయ్య, నువ్వు అన్నావు కదా ఆల్రెడీ ఊరంతా తిప్పి తీసుకెళ్తావు నన్ను చూపిస్తావు అని చెప్పి అన్నావు కదా, నిన్న సాయంత్రం ఏమో వెయిట్ చేశాను, నువ్వు రాలేదు, మరి ఇప్పుడు వచ్చావు, ఇప్పుడే కదా నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, అందుకే రెడీ అయ్యాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, రే నేను కాలేజ్కి వెళ్ళాలిరా, నాకు ఎగ్జామ్ ఉంది, తర్వాత తీసుకెళ్తాలే, ముందు నిగిచిపో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏంటి మావయ్య, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, తీసుకెళ్తానని చెప్పి మాట తప్పుతున్నావు అని చెప్పి సంతోష్ అంటాడు. పోరా నువ్వు అని చెప్పి అనగానే ఇక కోపంతో, నాతో పెట్టుకున్నావు కదా, నీ పని చెప్తాను అని చెప్పి ఇక పక్కకి వెళ్ళిపోతాడు సంతోష్. మరోపక్క హాల్లో అందరూ కూర్చుంటారనమాట. మామ్ నేను ఎగ్జామ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక బయలుదేరుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట చరణ్. అప్పుడే అక్కడికి సంతోష్, మావయ్య నేను రెడీ అని చెప్పి చేతిలో కలర్స్ పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడు చరణ్ వాళ్ళ నాన్న ప్రసాద్ అంటాడు, రే సంతోష్ నీ చేతుల్లో ఆ హోలీ ఏంట్రా, హోలీ ఆడుతున్నావా ఏంటి అనగానే, నాకు మావయ్యకి హోలీ అని చెప్పి ఇక చరణ్కి కలర్స్ పూస్తానని చరణ్ వెనకాల పడుతూ ఉంటాడు. రే కాలేజ్కి వెళ్ళాలిరా, నువ్వేంట్రా నువ్వు అని చెప్పి ఇక సంతోష్ని మొత్తానికి బామ్మ పట్టుకొని ఆపుతుంది. ఏంట్రా సంతోష్ నువ్వు, మావయ్య కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, వచ్చాక సాయంత్రం సరాసరి ఇంటికి వస్తాడు కదా, అప్పుడు నేను మొత్తం ఊరంతా తిప్పి తీసుకొస్తాడు, సరేనా అని చెప్పి చెప్తుంది. సరే అయితే సాయంత్రం దాకా వెయిట్ చేస్తాను, లేదంటే నా ఏంటనేది చూపిస్తాను నీకు, నాకు హోలీయే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, సరేలేరా బాబు తిప్పుతానని చెప్పాను కదా అని చెప్పి ఇక కాలేజ్కి బ్యాగ్ తీసుకొని చరణ్ వెళ్ళిపోతాడు. మరోపక్క ఇటు గుండమ్మ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. అక్కడ గీత అలాగే పల్లవి కూడా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దామని చెప్పి వస్తూ ఉంటారనమాట. ఎలా ప్రిపేర్ అయ్యావని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, బాగానే ప్రిపేర్ అయ్యాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్షిత తన రూమ్లో అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉంటే అక్కడికి వస్తుందనమాట వైష్ణవి. ఏంటి బేబీ దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎగ్జామ్కి వెళ్లకుండా అనగానే, అదే మమ్మీ ఆ పల్లవిని దెబ్బతిద్దామని చెప్పి పండుగ రోజు ఉగాది పండుగ రోజు నేను తేలు తెప్పించాను కదా, కానీ అనుకుంది జరగలేదు, పల్లవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు వైష్ణవి అంటుంది, ముందు నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మనము ఛాన్స్ కోసం ఎదురు చూడకూడదు, ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆ పల్లవి మీద నువ్వు నేను ఎవరికి వీలుంటే వాళ్ళు దెబ్బ కొడదాము, ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, ముందు నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటుంది వైష్ణవి. ఆయన నీకు చరణ్ అంటే ఇష్టం అని తెలుసు నాకు కూడా, ఇక చరణ్ వాళ్ళ అమ్మ సుమలత కూడా నా ఫ్రెండే కదా, ఇక మీ పెళ్ళికి ఎటువంటి అడ్డు ఉండదు, నేను మీ పెళ్ళి అసలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా నేను చూసుకుంటాను, ముందు నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి అనగానే, సరే మమ్మీ అని చెప్పి ఇక తను కూడా మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక కింద గుండమ్మ ఆదిత్య రావడంతో, అమ్మ మాకు ఎగ్జామ్ కదా ఆశీర్వదించు అని చెప్పి గీత అలాగే ఇటు పల్లవి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్షిత ఏది అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడే అక్షిత వాళ్ళ కిందకు వస్తూ ఉంటే ఇక అక్షిత అంటుంది, ఏంటి నేను కూడా నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, అక్షిత ఏది అని చెప్పి అడుగుతున్నావు అని చెప్పి అక్షిత అంటుంది. ఇక అప్పుడు ఆదిత్య అంటాడు, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిదే చిన్నపిల్లలకి అనగానే, ఆయన కూడా నాకు మా అమ్మ ఉంది, మా అమ్మ ఆశీర్వాదం నాకు చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అక్షిత. ఆ తర్వాత ఇక పల్లవి, సరే అమ్మ నేను కాలేజ్కి బయలుదేరుతాను, గీత నువ్వు అక్షితతో పాటు వచ్చేస్తావు కదా అని చెప్పి పల్లవి కాలేజ్కి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఇక ఇటు గీత అక్షిత కూడా కాలేజ్కి బయలుదేరుతారు. పక్క ఇటు గీత అక్షిత కాలేజ్కి వస్తారనమాట. కాలేజ్కి రాగానే ఇక చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తోని వస్తాడనమాట అక్షిత దగ్గరికి. అక్షిత ఇప్పుడు నీకు ఎలా ఉంది, అంతా ఓకే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న గీత, అబ్బా చరణ్ పల్లవి అదే అక్షితకి అంత బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు, డాక్టర్ కూడా ఓకే అని చెప్పారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్షిత ఫ్రెండ్
ఇద్దరు వచ్చి ఏంటి అక్షిత నీకు తేలు కుట్టుపోయిందంట కదా, పల్లవి చాలా తెగించి నేను కాపాడిందంటే కదా ప్రాణాలు, నిజంగా పల్లవి చాలా గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటే అదేంటి నాకు తేలు కుట్టిందని నేను మీకేం చెప్పలేదే, మీకులా తెలుసు అని చెప్పి అంటూ ఉంటే మిగతా వేరే వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి అదేంటి అక్షిత నీకు తేలు కుట్టిందంట కదా, ఇప్పుడు ఎలా ఉంది, పాపం ప్రాణాలకు తెగించి పల్లవియే నేను కాపాడింది కంట కదా అని చెప్పి అలా అందరూ అంటూ ఉంటారన్నమాట. పల్లవి గ్రేట్ గ్రేట్ అని చెప్పి ఇక వేరే అమ్మాయి కూడా వచ్చి అక్షిత అని చెప్పి మాట్లాడబోతూ ఉంటే ఈసారి అక్షితే అంటుంది ఏంటి అక్షిత నీకు తేలుకుట్టిందంట కదా, పాపం పల్లవి చాలా గ్రేట్ అని చెప్పి ఇక అక్షితని ఆ డైలాగ్ చెప్పడంతో అదేంటి నా డైలాగ్ నువ్వు చెప్తున్నావు అని చెప్పి వచ్చిన అమ్మాయి అంటుంది నువ్వు చెప్పబోయేది అదే కదా, అసలు అందరికీ నాకు తేలుకుట్టిందని పల్లవి కాపాడిందని ఎవరు చెప్పారు మీకు అని చెప్పి అనగానే పల్లవినే చెప్పింది అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ. ఇక ఈలోపు వేరే కొంతమందికి ఇది జరిగిందంట్లో ఇంట్లో జరిగిందంతా కూడా పల్లవి చెప్తున్నట్టు ఇక చూపిస్తూ ఉంటారనమాట. ఇక అక్షిత అటు శరణ్ కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏమో వాళ్ళకి చెప్తూ ఉంటుంది అనుకోకుండా ఒక తేలు మా ఇంట్లోకి వచ్చింది, పాపం అక్షితని బాగానే కాటేసింది, అయితే నేను టైంకి చూశాను కాబట్టి సరిపోయింది, నేను గట్టిగా ఒక క్లాత్ తీసుకొని తన కాలికి కట్టాను, విషయం పైకి ఎక్కకుండా నేను అంత డేర్ చేశాను కాబట్టి అక్షతను కాపాడగలిగాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక అక్షిత కోపంగా ఏంటి అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి ఇక అక్షిత పల్లవి దగ్గరికి వచ్చి ఏం పల్లవి అందరికీ చెప్పేస్తున్నావు ఏంటి, నాకు తేలుకుట్టినట్టుగా నువ్వే పెద్ద కాపాడినట్టుగా అని చెప్పి చెప్తూ ఉంటే జరిగిందేగా చెప్తున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. చరణ్ కూడా అంటాడు కాలేజ్లో నువ్వు ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి అనగానే ఏంటి ఫేమస్ అవ్వడానికి జరిగిందేగా నేను చెప్పాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అక్షిత కూడా నన్ను తక్కువ చేసి నువ్వు ఫేమస్ అవ్వడానికి నీకు పేరు రావడం కోసం కాలేజ్లో ఇదంతా చేస్తున్నావు అని చెప్పి వాదించుకుంటూ ఉంటే ఇక చుట్టూ ఉన్న జనాలు కొంతమంది వీళ్ళ వాదన వినలేక వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి అంటుంది ఏంటి చరణ్ నోరు లెగుస్తుంది నీకు, జరిగిందేగా చెప్పాను అని చెప్పి మీదకి వస్తూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఆడపిల్ల వేయి ఉండి నా మీదకి వస్తున్నావేంటి అనగానే నేను ఆడపిల్లని మీదకి వస్తూ ఉంటే నువ్వు మగాడివి, నువ్వు వెనక్కి వెళ్తున్నావు, అసలు నువ్వు మగాడివేనా అని చెప్పి పల్లవి అంటుంది. పగాడిని కాకపోతే అని చెప్పి అంటాడనమాట చరణ్. నువ్వు తొడకడితే అరుపులేమో, నేను కొడుకు తొడకొడితే మెరుపులే అని చెప్పి తొడకొట్టి చూపిస్తుంది. ఇక మెరుపులు నిజంగానే కనిపించడంతో ఇటు అక్షిత చరణ్ షాక్ అవుతారు. ఇక అప్పుడు పల్లవి అంటుంది ఏంటి షాక్ అయ్యారా, మాది మన పవర్ అంటే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు అక్షిత అంటుంది చరణ్ ఈ అమ్మాయితో మనకు గోల్ ఎందుకు, ఎగ్జామ్ టైం అవుతుంది పదా అని చెప్పి వాళ్ళిద్దరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్షిత వెళ్తూ నడుస్తూ ఆగిపోతుంది. అప్పుడు చరణ్ ఏమైంది అక్షిత ఆగిపోయావు అనగానే ఏంటో చరణ్ చాలా కంగారుగా ఉంది, రాయబోయే ఎగ్జామ్ చాలా టఫ్ సబ్జెక్ట్ కదా, పాస్ అవుతానో లేదో అని భయంగా ఉంది అనగానే నాకు అలాగే ఉంది పైకి ఏం టెన్షన్ లేనట్టున్నాను కానీ చాలా కంగారుగా ఉంది, ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది పల్లవిని దెబ్బ కొట్టాలంటే అవ్వట్లేదు, కనీసం ఈ ఎగ్జామ్ ఏంటో ఫెయిల్ అవుతే ఇంకేం లేదు, పల్లవి ఇంకా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడే ఇక చరణ్కు ఒక ఐడియా వస్తుంది. అక్కడ వాచ్మెన్ కనిపిస్తాడనమాట. ఇక అతని దగ్గరికి వెళ్తారు అక్షిత అలాగే చరణ్. ఇక అతనికి డబ్బులు ఇచ్చి ఎగ్జామ్ టైం హాల్లోకి వాటర్ తీసుకురా, ఇక చిట్స్ కూడా తీసుకురా, ఆ రకంగా మనం పాస్ అవ్వచ్చు అని చెప్పి ఇక వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారనమాట. ఇక లెక్చరర్ ఎప్పుడు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఇక లెక్చరర్ రాగానే అక్షిత చరణ్ ఏమో చాలా ఎంతూజియాస్టిక్గా సార్ త్వరగా క్వశ్చన్ పేపర్ ఇచ్చేయండి సార్, మేము టక్కటక్క ఆన్సర్స్ రాసేసి మీకు ఆన్సర్ షీట్ త్వరగా ఇచ్చేస్తాము అనగానే మీరు అంత బాగా ప్రిపేర్ అయ్యారా, సరే చూద్దాము అని చెప్పి ఇక వచ్చిన లెక్చరర్ ఏమో ఇంకా అందరికీ క్వశ్చన్ పేపర్ ఇస్తారనమాట. క్వశ్చన్ పేపర్ చూడగా అక్షిత అలాగే చరణ్ చాలా షాక్ అవుతారు. ఇక లెక్చరర్ అంటారు ఏంటి రాసేస్తాం అది ఇది అన్నారు, క్వశ్చన్ పేపర్ చూడగానే కళ్ళు తిరిగాయా, రాయండి అందరూ అని చెప్పి అనగానే ఇక ఏం రాయాలి చాలా టఫ్గా ఉంది అని చెప్పి ఇక తల పట్టుకొని కూర్చుంటారు. ఈ లోపల వాచ్మెన్ వచ్చి సార్ వాటర్ తీసుకొచ్చాను, ఎవరికైనా దాహం వేస్తే తాగండి అని చెప్పి అనగానే నేను తాగుతాను అని చెప్పి ఇటు చరణ్ అక్షిత అంటూ ఉంటే అప్పుడు లెక్చరర్ ఏంటి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 5 minutes కూడా అవ్వలేదు అప్పుడే వాటరా అనగానే ఇక చరణ్ అవును సార్ చాలా దాహంగా ఉంది అని చెప్పి అనగానే ఇక వాచ్మెన్ వస్తాడు. ఇక వాటర్ ఇస్తూ చిట్స్ కూడా ఇస్తాడనమాట. ఇటు అక్షిత కూడా వాటర్ తాగి చిట్స్ తీసుకుంటుంది. ఇక చిట్స్ తీసుకున్న వీళ్ళిద్దరు కూడా టక రాసేస్తూ ఉంటారు. ఇక సార్ ఇంకో అడిషనల్ అని చెప్పి చరణ్ అటు అక్షిత అడగగానే ఇటు గీత అటు పల్లవి చాలా షాకింగ్గా ఏంటి అప్పుడే అడిషనల్ తీసుకుని మరి రాసేస్తున్నారు అంత ఇదిగా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక గీత అయితే అసలే టఫ్ సబ్జెక్ట్ అనేది ఇంత ఈజీగా రాసేస్తుంది ఏంటి అని చెప్పి గీత కూడా మనసులో అనుకుంటుంది అక్షిత గురించి. అలా అడిషనల్స్ తీసుకొని టక రాసేస్తూ ఉంటారనమాట చిట్స్ పెట్టే. ఇంతేండి ఇవాళ ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.